కృప కలుగును గాక. ఆమేన్. మన జీవితంలో ఆనందము, సంతోషము అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. ఆనందము కొరకు, సంతోషం ఉండేదాని కొరకు మనిషి చేయటువంటి ప్రయత్నం అంటే ఏది లేదు. ప్రతి దానిలో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉన్నాడు. ప్రతి మనిషి సంతోషం ఉండటానికి చాలా ప్రయత్నిస్తూ ఉన్నాడు. అయితే పరిస్థితుల యొక్క ప్రభావం వలన మనిషి జీవితంలో అనుకోని విధముగా ఈ శ్రమలు, కన్నీళ్లు, దుఃఖము, బాధ అనేవి తరచూ వెంబడించడం వలన ఆ మనిషి జీవితంలో ఆనందము అనేది కరువైపోయి ఉన్నది. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు తెలియపరుస్తాను. 115వ కీర్తన 15వ వచనము, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని యొక్క దక్షిణ హస్తము అనేది మన జీవితంలో సాహస కార్యాలు జరిగించాలి. మరి సాహస కార్యాలు మనం పొందుకోవాలి. దేవుని వలన సాహస కార్యాలు మనం పొందుకొని అనేకులకు మనం మాదిరిగా ఉండాలంటే మనమట మన గుడారములలో ఎల్లప్పుడూ రక్షణను కూర్చున్నటువంటి ఉత్సాహ సునాదము వినబడాలి. ఏంటి ఉత్సాహ సునాదము అనగా? ప్రార్థించుచు, ప్రభుని స్తుతించుచు, ఆరాధించుచు, ఏమంటే చక్కటి పాటలతో, పద్యములతో ప్రభు నామమును మహిమపరచాలి. ఎక్కువ సమయాన్ని ప్రార్థనకు కేటాయించాలి. అయితే మనము ప్రతి క్షణమున గుడారము అంటే ఈ శరీరము దేవునికి ఒక గుడారము, దేవునికి ఒక ఇల్లు ఉన్నది. ఈ గుడారములో నిత్యము ప్రభుని స్తుతించాలి. నిత్యము ఆనంద గానములతో ప్రభు నామాన్ని మహిమపరిచినప్పుడు యేసయ్య మన జీవితంలో సాహస కార్యములు చేస్తాడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాట తెలియపరుస్తాను. పౌలు శీలలు ఉన్నారు, వారు చెరసాలలో బంధించబడ్డారు. ఆ చెరసాల ఉండి కూడా వారట ఆ రక్షణ కూర్చున్నటువంటి ఉత్సాహ సునాదము అనేది వాళ్ళు ఎప్పుడైతే వినబడుతున్నదో అనేకులు ఖైదులు చూస్తున్నారు. ఆ చూస్తూ ఉండగా అర్ధరాత్రి వేళట మహాభూకంపం కలిగి చెరసాల పునాదులు సైతం పెకిలించబడ్డాయి. వారి చేతుకున్నటువంటి బంధకములన్నీ ఊడిపడిపోయినాయి. ఇది దేవుని యొక్క సాహస కార్యము. ఆ సాహస కార్యము వలన వారి జీవితంలో వారు ఘనకార్యాలు పొందుకున్నారు. మరి నీవు కూడా దేవుని వలన సాహస కార్యాలను పొందుకోవాలి అంటే ఆ దేవుని గురించినటువంటి రక్షణ సంగీత సునాదము నీ హృదయంలో ప్రతి క్షణమున నువ్వు ప్రభుని ఉత్సాహంతో ఆరాధించగలిగితే, ఉత్సాహంతో చక్కగా పాటలతో కీర్తించగలిగితే, నా దేవుని కృప వలన నీ జీవితంలో మహిమగల కార్యాలు ప్రభు జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రము నాయన. మేము నా తండ్రి ఉత్సాహ సంగీత సునాదములు అనేవి ప్రతి నిత్యము మా గుడారములో మేము కీర్తించినప్పుడు మీరు మా జీవితంలో సాహస కార్యములు చేస్తారని మీరు మాకు ప్రామిస్ చేస్తున్నారయ్యా. నీకు స్తోత్రం. ఈ మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో స్థిరపరచండి. శ్రేష్టమైన నీ మాటల వలన మేము బలపరచబడి మేము కూడా నా తండ్రి పౌలు శీలల వలె ఆశీర్వాదకరముగా ఉత్సాహ సంగీత సునాదములతో మీ నామమును స్మరించినటువంటి గొప్ప భాగ్యాలు కలుగు చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.